హాయ్ విఎల్ఎస్ఐ ఫ్యామిలీ. మన యూట్యూబ్ ఛానల్ విఎల్ఎస్ఐ ఇన్ తెలుగు ఛానల్‌కి మీకు స్వాగతం. ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియో దీని యొక్క ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాం. సెకండ్ వీడియోలో దీని యొక్క విఎల్ఎస్ఐ అంటే ఏంటి అని తెలుసుకున్నామనమాట. ఇప్పుడు విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి మనం రావాలి అంటే ఏ టాపిక్స్ మీద మనము నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ చూడాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది ఈ ఛానల్‌లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విఎల్ఎస్ఐ అనేది ఎందుకు తీసుకోవాలి అనే మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. మీరు ఈ ఫీల్డ్లోకి వస్తే రోడ్ మ్యాప్స్ ఎలా, ఈ రోడ్ మ్యాప్ ఏంటి, చాలా వీడియోస్ మీరు చూసుంటారు. రోడ్ మ్యాప్ ఫర్ విఎల్ఎస్ఐ కమింగ్ టు విఎల్ఎస్ఐ ఇన్ 2025 అని చెప్పి చాలా వీడియోస్ ఉంటాయి. సో మనము ఇప్పుడు దానికంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఈజీగా ఉండడం కోసం సింపుల్గా అయితే మనం చెప్తాం అనమాట. చాలామంది ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారు. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి 1 lakh సంథింగ్ అలా ఫీజ్ పే చేసి ట్రైనింగ్ తీసుకున్నా వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏమంటే, మన కాలేజ్లో బేసిక్స్ ఏదైతే నేర్చుకుంటామో, ఎలక్ట్రికల్ అయితే డిజిటల్ లాజిక్ డిజైన్ డిఎల్డి అనే సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి కానీ, అనలాగ్ సర్క్యూట్ అనాలిసిస్ కానీ, లేదంటే సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, సిగ్నల్ కంప్యూటింగ్ కానీ, సో ఈ సబ్జెక్ట్స్ గురించి అయితే బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకున్న తర్వాత మనం మెయిన్ విఎల్ఎస్ఐ డిజైన్కి వచ్చినామంటే, విఎల్ఎస్ఐ డిజైన్స్లో మనము 3 డొమైన్స్ ఉంటుంది. ఒకటి వచ్చి అనలాగ్ డొమైన్ ఉంటుంది, ఇంకోటి వచ్చి ASIC-GA డొమైన్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అనలాగ్ కిందకి వచ్చామంటే అనలాగ్లో 2 ఇంజనీర్స్ ఉంటారు, అనలాగ్ సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్, అనలాగ్ లేఅవుట్ ఇంజనీర్స్ అనేసి. అండ్ మన ASIC డిజైన్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంజనీర్ నుంచి సైన్ ఆఫ్ ఇంజనీర్ వరకు. నేను మళ్ళీ మీకు ఈ ఫ్లో ఆర్కిటెక్చర్ నుంచి ఈ ఫ్లో ఎలా ఉందో మీకు తెలియకపోతే మన సెకండ్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసాం అనమాట. ఒకసారి సెకండ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. సెకండ్ వీడియోలో మీకు చూసిన తర్వాత ఇంకా అండర్స్టాండ్ కాలేదంటే నెక్స్ట్ వీడియోస్లో మనం ASIC ఫ్లో గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ASIC ఫ్లో వచ్చి ఆర్కిటెక్చర్ నుంచి సైన్ ఆఫ్ వర్క్ అని మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మనము FPGAకి వస్తే సేమ్ ఇది కూడా ASIC లాగే ఉంటుంది, కానీ జస్ట్ అది ప్రోగ్రామబుల్ అంటారు అనమాట. ఈ డిఫరెన్స్ అవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీకి రావాలి అంటే మనకి ఏ బేసిక్స్ మీద చూసుకోవాలని చెప్పి కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. డిజిటల్ లాజిక్ డిజైన్ అన్నాం కదా. డిజిటల్ లాజిక్ డిజైన్లో మనకు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే బైనరీ లాజిక్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, రిజిస్టర్స్ గురించి అండ్ కౌంటర్స్ గురించి చూసుకుంటాం మెయిన్గా. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని మనకు ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. దాంట్లో ఏం చూసుకుంటామంటే మనకు నార్మల్గా మన సెమీ కండక్టర్కి సంబంధించిన ఇవన్నీ ఏమేమి మాస్ఫెట్స్ కానీ, సిమాస్ గురించి కానీ, దీని గురించి మొత్తం దాంట్లో ఆ సబ్జెక్ట్స్లో ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్స్ గురించి మనం బాగా ప్రొఫిషియెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చామంటే ఏమేమి ఉంటుందంటే మనకు మన యాంప్లిఫైయర్స్ కానీ ఇవన్నీ దాని గురించి దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ విఎల్ఎస్ఐ ఉంటుంది అనమాట. డిజిటల్ విఎల్ఎస్ఐ డిజైన్ అని. డిజిటల్ విఎల్ఎస్ఐ డిజైన్లో ఏముంటుందంటే మన సిమాస్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ గురించి దాంట్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ అనలాగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అని ఉంది. అనలాగ్ విఎల్ఎస్ఐ డిజైన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం అనలాగ్ సర్క్యూట్ ఇంజనీర్స్ అండ్ అనలాగ్ లేఅవుట్ ఇంజనీర్స్ అని. వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం దాంట్లో బేసిక్స్ అనేది అడుగుతారు అనమాట అనలాగ్ గురించి. నెక్స్ట్ ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు అనమాట. సిస్టమ్ ఆన్ చిప్ అంటే ASICలో యూజ్ చేస్తారు. దీంట్లో ఏం నేర్చుకోవాలి మెయిన్ అంటే ఆర్కిటెక్చరల్ డిజైన్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. ఆర్కిటెక్చర్ గురించి, ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తాము, ఈ డీటెయిల్స్ అంటే దీంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ASIC గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్యూచర్లో ASICలో మెయిన్ మనకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా పవర్, పర్ఫార్మెన్స్, ఏరియా అనే దాని గురించి తెలుసుకోవాలన్నమాట. దీంట్లో చాలా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి పవర్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడానికి. సో ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏంటి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఈడిఏ టూల్స్. ఈడిఏ టూల్స్ అంటే మనకు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఈడిఏ టూల్స్ ఉంటుంది. సో మనము మన డిజిటల్ ASIC డిజైన్ కిందకి వచ్చామంటే ASIC డిజైన్లో మనకు క్యాడెన్స్ నుంచి ఇన్నోవాస్ అండ్ వస్తాయన్నమాట. మనం ఫిజికల్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఇన్నోవాస్ యూస్ చేస్తాం. సింథసిస్ చేయాలన్నప్పుడు జెనసిస్ యూస్ చేస్తాం. లో STA వచ్చినప్పుడు మన టెంపస్ యూస్ చేస్తాం. అలానే సినాప్సిస్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. మెంటార్ గ్రాఫిక్స్కి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన కొన్ని టూల్స్ ఉన్నాయి అనమాట. ఈ టూల్స్ గురించి మనం కొంచెం బాగా దాంట్లో కమాండ్స్ ఏముంటుంది, ప్రాసెస్ ఏముంటుంది, ఎలా చేయాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, రెజ్యూమ్స్ ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ మనము ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే చెప్తాము. బట్ ఇవన్నీ వచ్చి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ విఎల్ఎస్ఐ ఇంజనీర్ అనమాట. విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి రావాలి అన్నప్పుడు ఇవన్నీ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట.
సో ఫస్ట్ ఎవరైతే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి రావాలి అని డిసైడ్ అయ్యారో వాళ్ళు మనం కొన్ని రిక్వైర్మెంట్స్ ఈ వీడియోలో లైక్ స్లైడ్స్ ద్వారాను ఆ, ఒక్కొక్కటి ఎడిట్ చేసి పెడతాము. సో ఆ స్లైడ్స్ చూసుకొని మీకు ఈ సిలబస్ ఏమేమి ఉంది దాని గురించి, ప్లస్ మీకు సిలబస్ గురించి డౌట్స్ ఉన్నిందంటే మేము అన్ని లైక్ ఒక ఫిజికల్ డిజైనర్కి ఏం కావాలి, సర్క్యూట్ డిజైన్కి ఏం కావాలి, మెమరీ డిజైన్కి ఏం కావాలి, సో ఇట్లా ఒక్కొక్క ఇది మనం మెన్షన్ చేసి ఒక నోట్స్ లింక్ అయితే లైక్ డ్రైవ్ లింక్ అయితే పేస్ట్ చేస్తాం డిస్క్రిప్షన్లో. మీరు ఆ సిలబస్ కానీ చూడాలని ఇంట్రెస్ట్ ఉండింది అంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ డ్రైవ్ లింక్ చూడొచ్చు అనమాట. సో ఆ డ్రైవ్ లింక్ చూసారా అంటే మీకు దాంట్లో సిలబస్ అనేది ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు లైక్ డైరెక్ట్గా ఫ్రెషర్గా అప్లై చేయాలని ట్రై చేసినప్పుడు మీరు ఆ సిలబస్ అన్ని ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారంటే మీకు ఈజీగా ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేసి హ్యాపీగా మీరు విఎల్ఎస్ ఇండస్ట్రీలోకి రావచ్చు అనమాట. సో మనము ఫ్యూచర్ వీడియోస్ ఈ సెకండ్ వీడియోలో వచ్చి జస్ట్ ఇప్పుడు మనం సిలబస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి డొమైన్స్ అండ్ సిలబస్ గురించి. సో ఈ వీడియో ఇక్కడతో లైక్ సిలబస్ గురించి చెప్పి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్లో మనకు లైక్ అసిక్ మనం అన్ని లైక్ డిజిటల్ డిజైన్ పైన వెళ్దాం కాబట్టి సో అసిక్ గురించి మాట్లాడతాను, ప్లస్ ఎఫ్పిజిఏ గురించి డిఫరెన్స్ అయితే చెప్తాను. సో మనం అసిక్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అది కూడా ఇంకో కొద్ది రోజుల్లో లైక్ ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న వీడియోస్ని చూస్తే మీకు ఆల్రెడీ కొంచెం మన అసిక్ గురించి అయితే కొంచెం క్లారిటీ వస్తుంది, విఎల్ఎస్ఐ గురించి క్లారిటీ. సో నేను ఈ వీడియో ఎండింగ్లో లైక్ ఎండ్ స్క్రీన్లో మీకు ఆ వీడియో లింక్ కూడా ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను అనమాట. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు ఆ లింక్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. సో వచ్చేవాళ్ళు మ్యాక్సిమం నేను చూస్తున్నది ఏంటంటే చాలా వరకు వస్తున్నారు లైక్ వితౌట్ సబ్స్క్రిప్షన్, అంటే చూసి వెళ్ళి చూపిస్తుంది అనమాట నాకు. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేశారంటే నాకు ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ చేయడానికి బాగా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్ యూ.